గురూజీ మంచి విషయాలు తెలియజేస్తున్నారు. అంటే మంచి విచారాలు అంటే మన జీవితంలో ఇతరుల్ని దూషించడం వలన, అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ జరాసంధుని కథ మనము చూసే ఉంటాం. జరాసంధుడు ఆ మహావిష్ణువు ద్వేషి. అతను పాదంలోనే జన్మించింది గంగామాత అని ఆ నదిలోనే స్నానం చేయడానికి అతను భయపడేవాడు. నదిలోనే స్నానం చేయడానికే భయపడేవాడు, వద్దు అని. అంటే అంత దూషించేవాడు. ఆఖరికి ఎలా చెప్పింది జరగండి, భీముడి వల్ల భీమునితో అతనికి మరణం ఉంది అని తెలిసి అతను వెళ్ళి నీళ్లలో దాక్కుంటాడు గంగామాతలు. ఇది పరిస్థితి. అందుకే సాత్వికలని, పెద్దవారిని, గొప్పవారిని ఎవరు దూషించినా కూడా ఆఖరికి వాళ్ళ మడిలోనూ హతమవుతారంట. దానివలన ఇతరుల్ని దూషించడం మానుకోండి. ఎప్పుడు కూడా మనకి అయితే మంచిది చేయాలి కానీ అపరాధం చేయరాదు, ఒకటి. రెండోది, ఇంతకుముందు నేను విచారాలు తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. మనిషి మానసికంగా వేదన ఎందుకు వస్తున్నాడు? ఈ కాలంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కువగా కష్టాలు ప్రతి ఒక్క మనిషికి ఉన్నాయి, నిజమే. వాళ్ళకి సంబంధించిన కష్టాలు వాళ్ళకు ఉండే ఉంటాయి. అది పెద్దోడైనా కష్టాలు తప్పు, చిన్నోడైనా కష్టాలు తప్పుదు. అలాంటి శ్రీరాముడు మహానుభావుడు, మర్యాద పురుషోత్తమ అని పేరు వచ్చింది. పురుషుల్లోనే ఉత్తముడు, పురుషోత్తముడు అంటే అర్థం. అలాంటి మహానుభావుడికే కష్టాలు ఎలా వచ్చింది? ఎందుకయ్యింది అవన్నీ? అన్ని మహర్షియ శాపాలు. ఆ మహర్షియ శాపం వల్ల దశావతారాల్లో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంగా మన మానవ కళ్యాణానికి ప్రతి ఒక్కటి నిదర్శనంగా చూపించారు. అవును, ఇవన్నీ నిజమే. అయితే ఇక్కడ అంటే మహాత్ములకు కూడా కష్టాలు వస్తాయి, ఇంకా మానవులకు రాకుండా ఉంటాయా? అయితే మహాత్ములకి కష్టాలు వస్తే వాళ్ళు కూడా ఇతరుల్ని ఆశ్రయిస్తారు. అలాగే మానవులకు కష్టాలు వచ్చినా కూడా మహాత్ములకి ఆశ్రయించాలంట. అందుకే ప్రతిరోజు గురువు, భగవంతుడు, భక్తితో భగవంతుని, గురువుని ఎందుకు పూజిస్తాం చెప్పండి? మహాత్ములు వాళ్ళకి మనం సరెండర్ అయితే మన కర్మ తగ్గిందంటే మన కష్టాలు పోతాయి అనే ఒక నమ్మకంతో, అదే సత్యం. అందుకే జీవితంలో మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా, అంటే మంచిగా ఆలోచించినప్పుడు మన జీవితంలో చెడు జరిగినా కూడా అది మంచిదానికే జరిగింది అని ఆలోచించడం మొదలు పెడితే నిజంగా జీవితంలో గొప్ప నిర్ణయాలు, మంచి స్థానానికి మనము ఎదగవచ్చు. గురూజీ, రాజాం నుంచి రేవతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి రేవతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, పాదాభివందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. గురూజీ, నా పేరు రేవతి. బర్త్డే డేట్ 13 మార్చ్ 82. చెప్పండి గురూజీ. ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి గురూజీ. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 years అయిందండి. 13 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. అవునండి. నాకు 2 బాబులు. మా ఆయన ఢిల్లీలో ఉంటారు, ప్రెస్ లో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఊరికి షిఫ్ట్ చేస్తారనమాట. ఆయన నుండి మాకు టెన్షన్. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ చేశానండి. ఇంటర్ చేశారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలు అయింది. అప్పుడు మీకు ఎంత తల్లి వయసు? నాకు 20 years అవుతుందండి. ఓకే, 20 years చేశారు. 13 సంవత్సరాల ప్రయాణం బాగానే ఉంది, కానీ కష్టాలు అయితే అలాగే ఉన్నాయి. అలాగే ఉన్నాయండి. అన్ని రకాల ఇబ్బందులు పడింది అయింది మీ జీవితంలో. ఇలా కష్టం అనుభవించలేదు, ఇలా పడుతూనే ఉన్నా అమ్మా. ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నానండి. నాకు అర్థమైంది తల్లి. పెళ్ళైనప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు అలాగే ఉంది, ఏం అభివృద్ధి లేదు. ఇంకా ఎక్కువ అవమానాలు, అపవాదాలు, అందరి వల్ల దూషణలు. నీకు కోపం చాలా తల్లి, మీరు కోపం తగ్గించుకోవాలి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయమ్మా. నీ జీవితంలో కొన్ని దోషాలు ఉన్నాయి, కానీ నీ జీవితంలో దోషాలు పూర్వాజిత కర్మఫలం అనుకోవాలి, అంతే.